పేపర్ లేదా సార్? ఏ కలర్ క్వశ్చన్ పేపర్ కావాలి? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? పింక్ కలర్ది సార్. ఏ పింక్ కలర్ నుంచి రెడ్ కలర్ది తీసుకో. సార్ ఏంటి సార్ అది? పింక్ కలర్ నుంచి రెడ్ కలర్ది తీసుకో. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తర్వాత పింక్ అదే బ్లూ తీసుకుందాం. బ్లూ కలర్ అంటే నాకు ఇష్టమే, బ్లూనే తీసుకుందాం సార్. బ్లూ కలర్ ఫైనల్ సార్. బ్లూ కలర్ And you let her go. देखो देखो कैसी बातें यहाँ की, है साथ पर है साथ. సార్ అందుకే నేను ఎగ్జామ్ రాయనంట. దిలుపు పేపర్ తప్పొచ్చింది సార్. చూడండి సార్, ఇక్కడ క్వశ్చన్ అంతా కరెక్ట్ వచ్చింది, ఇక్కడ క్వశ్చన్ మార్కు పెట్టలేడు. క్వశ్చన్ మార్క్ పెట్టలేనని అట్లా అంటున్నావా సార్? అరే నాకు ఎగ్జామ్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఇష్టం సార్, రాష్ట్ర కష్టం. అరే సందీప్ నాకేం రాదురా, క్వశ్చన్ రివర్స్ రాయరా. సరే ఎంత మంచిగా రాస్తుంది, వయసే రాయకొచ్చింది సార్. ఒకసారి వాళ్ళు వెళ్ళి చూడండి సార్, ముగ్గురు వేస్తున్నారు. పేపర్ ఏం మామ ముగ్గులు వేస్తున్నావు? పేపర్ తీయండి, టైం అయిపోయింది. ప్లేస్ లాల్ కూర్చోండి. ఇప్పుడు అందరికి మార్క్స్ చేసేస్తాను. జెసికా వావ్ 20/20. కీర్తన 20/50. వావ్ సందీప్ 10/20. సున్నా వేడి వేడి బ్యాగ్ పేపర్ తీసుకో. ఎడుకొస్తున్నావు? పెద్ద చదివినావా పోతున్నావు? కోడి పెట్టవా? రోజు ఎగ్జామ్ లో గుడ్లు వేస్తున్నాయి. ఇష్టం ఉందా లేదా? ఎగ్జామ్ లో సున్నా ఇష్టం ఉందా లేదా? నువ్వేం రాస్తున్నావు? మొత్తం పిచ్చి పిచ్చి రాస్తున్నావు. ఆటోలో కుక్క టాయిలెట్ పోస్తున్నావు. సార్ ఏంటి సార్ అది? ఆటోలో కుక్క టాయిలెట్ పోసినట్టు. స్కూల్ కచ్చే వేస్ట్. ఆడ కూర్చోపో. ఫోన్ మళ్ళీ నడిపిస్తాను చెప్పు. మిగతా పేపర్లు రేపిస్తాను పోండి. ఓకే సార్. సిద్ధన్నా ఇంకోసారి ఆలోచించు. సారీ చెప్పడానికి ఏమో తప్పు ఉందా? మన మంచి కోసమే చెప్తా కదా సిద్ధన్న. మనం చదువురాని వాళ్ళం కాదన్నా, అంతేగాని మనం చదవము. అందుకే అన్నస్ అన్న, మ్యాథ్స్ అన్న, సైన్స్ అన్న ఎవరి కోసం కాదన్న, మన తల్లిదండ్రుల కోసమే చదవాలన్నా. ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నాడు అన్న. ఒక్క పూట తిని మనం 3 పూటలు పెడుతున్నాడు అన్న, అందుకే చదవాలి. నీ ఫ్రెండ్స్ బిట్ ఎవరు మంచోరు కాదన్నా. అది నిన్ను తిడితే అందరు నవ్విందన్నా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవ్వరు మంచోరు కాదు, అయినా కానీ ఇప్పుడు నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఉండడం కాదన్నా, మనకి ఏసఐ తోడు ఉంటారు. ఏసఐ అనే ఫ్రెండ్ అనుకోవాలి. ఏసఐ నా తోడు ఉంటాడు? నాకు చదువు రాదు కదా. ఏసఐ మన తోడు ఉండాలంటే ఆస్తి డబ్బు అవి ఏం అవసరం లేదన్నా. నువ్వు చెప్పాడు దాంట్లో నేను ఎట్లా నమ్మాలి? బైబిల్లో మోషే తెలుసా? నాకు తెలుసు, ప్రజల్ని నడిపించిన పెద్ద నాయకుడు కదా. ఆయన నాయకుడు కాకముందు ఆయన నత్తివాడు. మళ్ళీ ఒక ఆయనను చంపేసిండు బిడ్డన్న. కానీ ఆయనను దేవుడు వాడుకుండన్న. బైబిల్లో దావీదు తెలుసు కదన్నా? తెలుసు, ఆయన గొప్ప మహారాజు కదా. గొలియాతును కూడా చంపిండు. ఆయన మహారాజు కాకముందు ఆయన గొర్రెలు మేపటాడు అన్న. కానీ ఆయనను దేవుడు వాడుకుండు అన్న. బైబిల్లో గొప్ప గొప్ప మనుషులు ఉన్నారన్న, గొప్ప వాళ్ళు. కానీ వాళ్ళకి జ్ఞానం వల్ల రాలేదు. దేవుని మాట విన వల్ల గొప్ప వాళ్ళు కాయినారు అన్న. నువ్వు ఇప్పుడు చర్చికి రా అన్న, సండే స్కూల్కి రా. నువ్వు ఒక్కసారి చదువుకు రాకుండా కాదన్నా, ఒకసారి చదివి చూడన్నా, నీకు కూడా చదివి వస్తుంది. నేను నెక్స్ట్ ఎగ్జామ్లో చూడు 20/20 తెచ్చుకుంటా. ఇంకే జెసికా నన్ను మార్చినందుకు.
మళ్ళీ వచ్చే వారం నుంచి నేను బిడ్డ వస్తాను జెసిక చర్చికి. అన్న మా వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అరే అర్రే కామెంట్ చేయండి.